నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం మరికొన్ని జాతీయాల గురించి తెలుసుకుందాం. మీకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జాతీయాలు అనే అంశం మీదనే 6 మార్కులు ఉంటాయి. మీరు కనుక ఎక్కువ జాతీయాలని ప్రాక్టీస్ చేసినట్లయితే 6 మార్కులు మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని జాతీయాలని చూద్దాం. అగ్రతాంబూలం ఏదైనా ఒక వ్యక్తికి కానీ పనికి కానీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే ఒక మనిషి గురించి కానీ పనిని గురించి కానీ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సొంత వాక్యం: శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులకు అగ్రతాంబూలం ఇచ్చాడు. రెండవది, యథాతథం ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడ్డం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సొంత వాక్యం: మా తాతగారు భారతాన్ని యథాతథంగా చెప్పగలరు. మూడవది, బుద్ధి గడ్డి తిను తెలిసి తప్పు చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సొంత వాక్యం: రావణుడి బుద్ధి గడ్డి తిని సీతను అపహరించాడు. నాలుగవది, భగీరథ ప్రయత్నం అసాధ్యమైన పనిని సాధించడం అని చెప్పబడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సొంత వాక్యం: మా తమ్ముడు భగీరథ ప్రయత్నం చేసి సివిల్స్ సాధించాడు. ఐదవది, శ్రీరామ రక్ష ఎల్లప్పుడూ అందరినీ రక్షించేది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సొంత వాక్యం: మనం ఇతరులకు చేసే సహాయమే మనల్ని శ్రీరామ రక్షలా కాపాడుతుంది. ఆరవది, కాలికి బుద్ధి చెప్పు భయంతో వేగంగా పారిపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సొంత వాక్యం: కుక్క వెంటబడడంతో నేను కాలికి బుద్ధి చెప్పాను. ఇలా జాతీయాల్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు సంపాదించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.